హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సెకండ్ వన్డే ఇంటర్నేషనల్లో ఇండియన్ టీమ్ వాజ్ బ్లోన్ అవే బై ది ఇంగ్లీష్మెన్. ఇంకా 6.5 ఓవర్స్ మిగిలి ఉండగానే 337 లాంటి ఒక పెద్ద టార్గెట్ని ఈజీగా ఊది పారేశారు వాళ్ళు. పిచ్ వాజ్ లైక్ ఏ బౌలర్స్ గ్రేవ్ యార్డ్. పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్, బట్ స్టిల్ ఇంగ్లాండ్ ఆ బ్యాటింగ్ మైట్ చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్ అది. వాళ్ళ బ్యాటింగ్ బలం అంతా అక్కడ మనకి క్లియర్గా కనిపించింది. అండ్ ఇండియన్ బౌలర్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కొంచెం హ్యూమిలేటింగ్ డిఫీట్ అయ్యేది, ఎందుకంటే ఇంత మంచి టీం ఉంది మనకి, పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ఇలా ఓడిపోయామని కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ డిఫీట్కి నాకు 3 మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అవేంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇండియన్ బ్యాటింగ్లో ఆ యాక్సలరేషన్ కనబడలేదు నాకు. ఎందుకంటే 336 ఇస్ అ బిగ్ స్కోర్, నో డౌట్. కానీ ఈ పిచ్ మీద 336 అగేన్స్ట్ దిస్ పర్టిక్యులర్ ఇంగ్లీష్ టీమ్ సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జేసన్ రాయ్, బేర్స్టో, బెన్ స్టోక్స్, బట్లర్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో అలాంటి టీం పైన మీకు ఐ డోంట్ థింక్ 336 వుడ్ బి ఎనఫ్. మీరు అనొచ్చు ఫస్ట్ మ్యాచ్లో 317 చేసి గెలిచాం కదా అని చెప్పి. అక్కడ ఏంటంటే 135 ఫర్ నో లాస్ తర్వాత ఒక కొలాప్స్ ఉంది. ఆ కొలాప్స్ వల్ల, సడన్ కొలాప్స్ వల్ల ఇండియా కుడ్ మేనేజ్ టు విన్ దట్ మ్యాచ్. లక్కీగా ఒక మిరాక్యులస్ సిచ్యుయేషన్లో మనం ఆ మ్యాచ్ గెలిచాం. బట్ ఈ ఇంగ్లీష్ టీంకి 336 ఇస్ నాట్ ఎనఫ్. స్టార్టింగ్లో వికెట్స్ పడ్డాయి. అసలు రోహిత్ శర్మ ఈ 2 మ్యాచ్లో కూడా మిస్ అయిపోయాడు. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ కనుక ఈ పిచ్ పైన క్లిక్ అయి ఉంటే ఇండియాకి 400 వచ్చి ఉండేది. రోహిత్ శర్మ ఫర్ ది సెకండ్ టైం కూడా మిస్ అయ్యాడు. సో 36 ఫర్ 2 ఎంతో ఉండింది ఇండియాకి. ఓపెనర్స్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. కానీ ఆ తర్వాత రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. స్టార్టింగ్లో కాస్త స్లోగా ఆడినా తర్వాతైనా వాళ్ళు ఆ యాక్సలరేషన్ చేస్తుంటే బాగుండేది. తర్వాత మంచి బ్యాటింగ్ ఉంది కదా మనకి, రిషబ్ పంత్ ఉన్నాడు, పాండ్యా బ్రదర్స్ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు కొంత యాక్సలరేషన్ చేస్తుంటే బాగుండేది, కానీ చేయలేదు. ఇద్దరు రేట్ మీరు స్ట్రైక్ రేట్ చూస్తే బిలో 100 ఉంది. ఇద్దరు ఒక హాఫ్ సెంచరీ చేశాడు కోహ్లీ, సెంచరీ చేశాడు రాహుల్. బట్ స్టిల్ వాళ్ళ స్ట్రైక్ రేట్ కనుక మనం చూస్తే బిలో 100 ఉంది. రన్ బాల్ కూడా లేదు. అది సరిపోదు. ముఖ్యంగా స్పిన్నర్స్ని చాలా చాలా కేర్ఫుల్గా ఆడారు. మొయిన్ అలీ వెంట్ ఫర్ జస్ట్ 47 ఇన్ హిస్ 10 overs. ఆదిల్ రషీద్ వెంట్ ఫర్ సమ్ 65 runs ఇన్ హిస్ 10 overs. వాళ్ళిద్దరూ డబుల్ స్పిన్ అటాక్ కంటిన్యూస్గా స్పెల్స్ వేశారు. అక్కడ మన ప్లేయర్స్ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. బిగ్ సిక్సర్స్ కోసం కానీ బిగ్ షాట్స్ కోసం కానీ ట్రై చేయలేదు. జస్ట్ దే మిల్క్ దర్ బౌలింగ్, సింగిల్స్ తీసుకుంటూ వాళ్ళ ఓవర్లో 5-6 runs చేస్తూ వచ్చారు. కానీ అక్కడ కొద్దిగా మనం యాక్సిలరేషన్ చూపించుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కనీసం 360, 370 స్కోర్ చేసి ఉంటే ఇంగ్లాండ్ ఖచ్చితంగా ప్రెషర్లో వచ్చి ఉండేది. అలా కాకుండా 337 వాజ్ నాట్ ఎనఫ్ ఆన్ దిస్ పిచ్. తర్వాత రిషబ్ పంత్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఆల్ ఫార్మాట్స్లో ఇప్పుడు నేను ఫామ్లోకి వచ్చానని ప్రూవ్ చేసుకున్నాడు. నో డౌట్ అతను కానీ హార్దిక్ పాండ్యా క్యామియో ఇన్నింగ్స్ కానీ దానివల్లే మనకి ఆ 336 వచ్చింది. బట్ స్టిల్ యాక్సలరేషన్ డ్యూరింగ్ ద మిడిల్ ఓవర్స్ అక్కడ మనం మిస్ అయ్యామేమో అని అనిపించింది. అక్కడ కొద్దిగా రిస్క్ తీసుకొని ఇంకో ఇద్దరిలో ఒకరు, అంటే రాహుల్ కానీ విరాట్ కానీ ఒకరు నిలబడితే మరొకరైనా రిస్క్ తీసుకోవాలి. కానీ ఇద్దరు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జస్ట్ సింగిల్స్ తీస్తూ ఆడారు. అకేషనల్ బౌండరీ మాత్రమే కొడుతూ వచ్చారు. అక్కడ కొద్దిగా స్లోనెస్ నాకు కనిపించింది. అక్కడ ఐ థింక్ దట్ వాజ్ వన్ మిస్టేక్. ఎందుకంటే 360, 370 వచ్చి ఉంటే ఇంత మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో కూడా ఇంగ్లాండ్కి ప్రెషర్ ఉండేది. దానివల్ల మనకి వికెట్స్ వచ్చిండేవి. ఇంకా నెంబర్ 2 ఏంటంటే, నెంబర్ 2 చాలా మేజర్ కన్సర్న్గా చెప్పుకోవాలి, ది ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ స్పిన్ బౌలర్స్. మీరు టెస్ట్ సిరీస్ చూడండి, ఇంగ్లాండ్తో మనం గెలిచామంటే దానికి ప్రధానమైన కారణం మన స్పిన్నర్స్. అశ్విన్ కావచ్చు, అక్షర్ కావచ్చు, వాళ్ళు మనకి ఆ సిరీస్ గెలిపించి పెట్టారు. స్పిన్ ట్రాక్స్ మీద మనం సిరీస్ గెలుచుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే మనం వైట్ బాల్ క్రికెట్కి వస్తే T20స్లో కానీ ఇక్కడ వన్డేస్లో కానీ మన స్పిన్నర్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు. అది యుజ్వేంద్ర చాహల్ కావచ్చు, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, అక్షర్ పటేల్, ఇప్పుడు ఈ టీంలో ఉన్న కృణాల్ పాండ్యా కానీ కుల్దీప్ యాదవ్ కానీ అందరూ ఎవ్రీ స్పిన్నర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. వికెట్స్ అని తీయాలి. మామూలుగా ఏంటంటే ముఖ్యంగా రిస్ట్ స్పిన్నర్స్
రన్స్ ఇచ్చినా వికెట్స్ తీస్తారు మిడిల్ ఓవర్స్లో. వికెట్స్ ఎప్పుడైతే తీస్తారో రన్ రేట్ మీద బ్రేక్స్ ఆటోమేటిక్గా పడతాయి. కానీ వికెట్స్ తీయట్లేదు, రన్స్ చాలా ఇచ్చేస్తున్నారు. మనకి T20 సిరీస్లో కూడా చూసాం, స్పిన్నర్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు డ్యూ కండిషన్స్ ఉన్నాయి, డ్యూలో స్పిన్నర్స్కి ఇబ్బంది ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం తీసుకుంటే ఏంటంటే, ఇండియన్ పిచెస్ మీద ఆడుతున్నప్పుడు స్పిన్ మన మెయిన్ వెపన్గా ఉండేది. వీ యూస్ టు ప్లే 3 స్పిన్నర్స్ అండ్ 2 పేసర్స్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, స్పిన్నర్స్ కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నారు. ఇది చాలా చాలా మనకి కన్సర్న్ క్రియేట్ చేస్తుంది. ఈ పర్టికులర్ మ్యాచ్లో అయితే కృణాల్ అండ్ కుల్దీప్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, హెల్ప్లెస్గా కనిపించారు. సో మెనీ బౌండరీ బాల్స్. సో ఈ ఫెయిల్యూర్ ఆఫ్ స్పిన్నర్స్, కంటిన్యూస్ ఫెయిల్యూర్ ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ ఈజ్ అ బిగ్ వరీ ఫర్ ఇండియా. ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి టీమ్. సో దట్ ఈజ్ నెంబర్ 2. ఇంకా నెంబర్ 3 ఏంటంటే ల్యాక్ ఆఫ్ 6th బౌలింగ్ ఆప్షన్. మనం మామూలుగా ఏమనుకున్నాం, నేను ఫస్ట్ బ్యాచ్ ప్రివ్యూ అప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే, హార్దిక్ పాండ్యా 6th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేశాం. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అట్ నెంబర్ 6. ఈ 5 బౌలర్స్తో పాటు 6th బౌలింగ్ ఆప్షన్ అది ప్రొవైడ్ చేస్తాడు. ఈ మై నాట్ బౌల్ ద ఫుల్ కోటా, ఎందుకంటే అతనికి ఆ బ్యాక్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఫుల్ కోటా అయిపోయినా 5-6 ఓవర్స్ వేస్తాడు, లేకపోతే 4 ఓవర్స్ అని వేస్తాడు. ఎవరికైనా బౌలర్ సరిగ్గా ఎక్కువ రన్స్కి వెళ్తున్నప్పుడు ఒక కుషన్గా ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆ 6th బౌలింగ్ ఆప్షన్ మనకి లేదు. విరాట్ కోహ్లీ కూడా సెకండ్ మ్యాచ్ తర్వాత చెప్పింది ఏంటంటే, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అప్పుడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడు ఈ ఫార్మాట్లో, ఎందుకంటే మనకి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది, దాంట్లో అతను బౌలింగ్ అవసరం. బహుశా ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్లో కూడా అతని చేత బౌలింగ్ చేస్తారు, T20 వరల్డ్ కప్లో కూడా చేస్తారు. అందుకని అతని చేత లిమిటెడ్గానే కొన్ని ఖచ్చితంగా అవసరమైన దగ్గరే బౌలింగ్ చేస్తున్నారు. అదర్వైజ్ దే డోంట్ వాంట్ టు స్ట్రెయిన్ హిస్ బ్యాక్. అది టీమ్ స్ట్రాటజీ. అలాంటప్పుడు యూఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ 5 బౌలర్స్. 5 బౌలర్స్తో ఈ టాప్ క్లాస్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ మీద చాలా చాలా ఇబ్బంది. జేసన్ రాయ్, బేర్స్టో వెన్ దే ఆర్ గోయింగ్ బర్జర్, వాళ్ళు వెన్ దే ఆర్ గోయింగ్ హెల్ప్ ఫర్ ద లెదర్. అలాంటి సిచ్యుయేషన్లో మీరు ఒక బౌలర్ని దాచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈ మ్యాచ్లో చూడండి, కృణాల్ పాండ్యా వెంట్ ఫర్ 12 runs per hour. ఈవెన్ దిస్ మ్యాన్ కుల్దీప్ వెంట్ ఫర్ 8.5 runs per hour. అలాంటప్పుడు వాళ్ళ కోటాలోని కొన్ని ఓవర్స్ని మన 6th బౌలింగ్ ఆప్షన్ కవర్ చేయగలిగితే, బికాస్ హార్దిక్ పాండ్యా బౌల్డ్ సో వెల్. కానీ అతను బౌలింగ్ చేయనప్పుడు సరే, టీమ్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీఈస్ నాట్ గోయింగ్ టు బౌల్, ఎందుకంటే మనం వీఆర్ లుకింగ్ అట్ ద బిగ్గర్ పిక్చర్. అతని అవసరం మనకి తర్వాత ఉంది అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, హార్దిక్ పాండ్యాని యాజ్ ఎ బ్యాట్స్మెన్, ప్యూర్ బ్యాట్స్మెన్ ఈ టీంలో ఇంత టాలెంటెడ్ ఉన్న టీంలో మీరు ఆడించలేరు. అందుకని కృణాల్ పాండ్యాని, బికాజ్ హీ కెన్ ఆల్సో డూ దట్ పవర్ హిట్టింగ్, ఆ ఫినిషర్ రోల్ అతను కూడా ప్లే చేయగలడు కాబట్టి యూ ప్రమోట్ హిమ్ ఎట్ నెంబర్ 6 అండ్ టేక్ ఎ బౌలర్ లైక్ నటరాజన్ ఆర్ సిరాజ్. వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఆడించండి. మీకు అలాంటప్పుడు కృణాల్ పాండ్యా విల్ బికమ్ యువర్ 6th బౌలింగ్ ఆప్షన్ అండ్ హీ విల్ బి యువర్ ఫినిషర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అండ్ శార్దుల్ ఠాకూర్ ఆల్సో కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 7. అతని మీద ట్రస్ట్ ఉంచండి, బికాస్ హీ కెన్ బ్యాట్. వీ హ్యావ్ సీన్ దట్ హీ కెన్ బ్యాట్ వెరీ వెల్. సో అలాంటప్పుడు మీకు బౌలింగ్ విషయంలో బ్యాలెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ జస్ట్ 5 bowlers విత్ యువర్ స్పిన్నర్స్ నాట్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్, ఆ స్పిన్నర్స్ కూడా మీరేంటే టీంలో బ్యాటింగ్ నింపేసి బ్యాటింగ్ బలంతో గెలవాలనుకుంటున్నారు. కాదు, మీకు బ్యాలెన్స్ ఉండాలి. బౌలింగ్ బాగుండాలి, బ్యాటింగ్ బాగుండాలి. ఇంగ్లాండ్ టీం మీద వరల్డ్ ఛాంపియన్ సైడ్ అది. మీరు కేవలం బ్యాటింగ్ బలంతో గెలవలేరు. సో ఈ 3 మిస్టేక్స్ నాకు చాలా స్పష్టంగా ఈ డిఫీట్లో కనిపించాయి. అదర్వైజ్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. వరుసగా 4 టాస్లు ఓడిపోయాడు విరాట్ కోహ్లీ. ఏం చేసేది లేదు దానికి, మనం చేసేదే లేదు. సిరీస్ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా అయింది. సండే డిసైడర్, సూపర్ సండే రోజు డిసైడర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. విత్ ఆల్ దీస్ థింగ్స్, మనం అనుకున్న ఈ 3 ఆస్పెక్ట్స్ని టీం అడ్రస్ చేస్తే బాగుంటుంది. స్పిన్ విషయంలో మనం చేసేదేం లేదు, కొత్తగా వేరే వాళ్ళని తీసుకురాలేము. కృణాల్ పాండ్యా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాలా, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి టీంకి. సో బట్ స్టిల్ ఈ 3 ఆస్పెక్ట్స్ వల్లే ఓడిపోయాయని నేను అనుకుంటున్నాను. మరి మీరు నాతో ఏకీభవిస్తారా? కామెంట్స్లో చెప్పండి. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.